ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు గారు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నారా అంటూ మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆమె గ్యాప్ తీసుకున్న తర్వాత నేరుగా ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద మాటల యుద్ధం ప్రకటించారు. అలాగే మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం గారు వెకిలి నవ్వులు నవ్వుతూ ఎక్కడ దాక్కున్నారు అంటూ ప్రశ్నించారు. సూపర్ 6 ఇచ్చే ధైర్యం ఉందా చంద్రబాబు గారు మీకు? సంపద సృష్టిస్తామని చెప్పి 1,52,000 కోట్ల రూపాయలు ఏడాదిలో అప్పు చేశారని చెప్పి గట్టిగా నిలదీశారు. సో 4-5 పారామీటర్స్లో ఆమె ప్రభుత్వం మీద అటాక్ మొదలెట్టారు. రోజా పని అయిపోయింది, యాంకర్ శ్యామలు వచ్చింది, ఇక రోజాకి రిటైర్మెంటే అని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ నడిచిన క్రమంలో ఆమె హఠాత్తుగా తన మీదకి వచ్చారు. ఆవిడ రోజా గారు వచ్చి 4-5 పాయింట్ల మీద ఏకంగా కూటమి సర్కార్ని రేవెట్టేశారు. ఏది నిరుద్యోగులకు మీరు చెప్పింది ఏంటి? పెన్షన్లు తప్పించి ప్రతి నెల పెన్షన్లు కొత్తగా కొందరికి ఇవ్వటం తప్పించి తీసేసిన వాళ్ళ పెన్షన్ల గురించి ఎందుకు మాట్లాడరంటూ ఆవిడ నిలదీశారు. రోజా స్వరంలో ఎందుకు తీవ్రత పెరిగింది? ఎందుకు ఇన్ని అంశాలను ఒకేసారి తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడారు? ఎందుకంటే రోజా రేపు పొద్దున కేసు ఎదుర్కోబోతున్న టార్గెట్, ఇమ్మీడియట్ టార్గెట్. వల్లభనేని వంశీ అయిపోయింది, కొడాలి నాని ఎస్కేప్ అయ్యారు. సరే, ఆయనకి బైపాస్ సర్జరీ కారణంగా ఆయన ఎస్కేప్ అయ్యారు. నెక్స్ట్ ఉన్నది రోజానే, ఆ తర్వాత పేర్ని నానిగారు. పేర్ని నానిగారి మీద ఆల్రెడీ ఆయన హైకోర్టులో ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. సో ఆయనది కొంత తాత్కాలిక విరామం. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కేసులో రోజా గారి మీద ఉన్న ఆరోపణలు. సో ఆల్రెడీ ఆవిడ పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరిపి మొత్తానికి తన కేసు కొంత జాప్యం జరిగేలా చూడమని కోరుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది. అది ఆవిడ చేయించుకున్న ప్రచారమా లేదా ఈ కూటమి క్యాంపు నుంచి వచ్చిన ప్రచారమో మనకు తెలియదు. మొత్తానికి ఏంటంటే శరణుజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ అని. మరి శరణుజు వచ్చి ఉంటే గనక, నిజంగా ఆయన్ని వేడుకొని ఉంటే గనక, మరి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఎందుకు ఆవిడ విమర్శించారు? మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మీరేంటి వెకిలి నవ్వులు నవ్వుతూ అట్లా కూర్చున్నారని చెప్పి, ఎక్కడ దాక్కున్నారని చెప్పేసి ఆవిడ ఎందుకు అడుగుతారు? సో రోజా గారి మాట్లాడింది చూస్తే మొత్తానికి ఏంటంటే ఆమెకి సీరియస్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉంది. ఏమిటి మీరు గనక నువ్వు గనక పార్టీలో ఉండదలుచుకుంటే నువ్వు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడాల్సిందే విధానపరంగా. ఆవిడ ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడలేదు చూడండి. ఆవిడ ఓన్లీ ఇష్యూస్ తీసుకొని మాట్లాడింది. సూపర్ 6 గురించి, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడింది, అప్పుల గురించి మాట్లాడింది, సంపద ఎందుకు సృష్టించలేదని చెప్పి చంద్రబాబు గారిని నిలదీసింది. అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించి మాట్లాడింది, ఉద్యోగ కల్పనకు సంబంధించి మాట్లాడింది, పెన్షన్ల గురించి మాట్లాడింది. డిప్యూటీ సీఎం గారి దగ్గరకు వచ్చేప్పటికి మరి 30,000 మంది మహిళలకి ఆయనే రక్షణ కల్పిస్తాను అని చెప్పి నిల్చున్నారు కదా. మరి ఆ మిస్సింగ్కి సంబంధించి ఇంతవరకు ఏం మాట్లాడలేదు. మొన్నేమో బీజేపీ నాయకురాలు ఆవిడ సాధినేని యామిని శర్మ గారు వెళ్ళి ఏకంగా డీజీపీకి కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా అని. సరే, అదొక అంశం. దానికి తోడు మరి విశాఖపట్నంలో ప్రేమోన్మాది ఘటన చూసాం, దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు. అలాగే సనాతన ధర్మానికి సంబంధించి జరుగుతున్న హాని గ్లాని వీటి మీద కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా పాయింటెడ్గా వస్తున్నారు. ఆవిడ ఈసారి పర్సనల్గా వెళ్ళటల్లా, మొత్తానికి ఆవిడ రూట్ మార్చింది. ఎందుకంటే ఈ పర్సనల్గా వెళ్ళే రూట్ని యాంకర్ శ్యామలు ఎత్తుకున్నారు కదా. సో అందువల్ల ఈవిడ విధానపరమైన అంశాలు, పాలసీ ఇష్యూస్కి సంబంధించి మాత్రమే ఆవిడ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడమని డైరెక్షన్ ఉంది వైఎస్ఆర్సీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి. సో ఆవిడ మాట్లాడుతున్నారు. సో దీనివల్ల ఆమె సర్వైవల్ ఏమన్న పార్టీలో ఉంటుందా? ఎందుకంటే ఒక్కసారి మనం మర్రి రాజశేఖర్ వ్యవహారం చూద్దాం. 2009లో ఒకసారి గెలిచారు ఆయన. సరే, అప్పటి నుంచి చూసుకుంటే వివిధ కారణాల రీత్యా విడుదల రజనికి టికెట్ ఇవ్వాల్సి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారు, అది ఇవ్వాల. సో తర్వాత ఎప్పుడో చివరిలో ఇచ్చారు. మొత్తానికి అదైపోయిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన యాంటిసిపేషన్, విడుదల రజనీ గారు మళ్ళీ చిలకలూరిపేట వచ్చేసారు కదా, ఎలాగో ఇంకా 2029కి తనకు సీటు రాదేమని. ఇప్పుడు 2009లో ఎప్పుడో గెలిచిన ఆయనకి మళ్ళీ 2029లో సీటు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముందుకు వస్తారు? ఆయన ఈ సీటుకి సంబంధించి, ఏదైనా పర్టికులర్ సీటుకి సంబంధించి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు రేపు పొద్దున ఎన్నికల్లో నిలబడితే పెట్టుకోగలరా, ఇవన్నీ చూస్తారు. 20 years బ్యాక్ రాజకీయం చేసిన మర్రి రాజశేఖర్కి ఇప్పుడు సీటు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎలాగో రేపు పొద్దున రోజా గారి వ్యవహారం కూడా అలాగే. ఆవిడ 2029 ఎలక్షన్కి కంపీట్ చేయలేదు. ఆ టైంకి ఆవిడ ఓల్డ్ టైమర్స్ జాబితాలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త వాళ్ళని ఆయన ఎలాగూ గాలి ఫ్యామిలీ నుంచి తయారు చేసుకుంటున్నాడు కాబట్టి ఆమెకు ఆ బెంగ ఉంది. ఆ ఉన్న కారణంగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయింది.
తమిళనాడులో మరి చెన్నైలో ఉన్న సినిమా ఇండస్ట్రీ పెద్దల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయింది. ఎలా అయినా నాకు ఆఫర్ ఇవ్వండి, నేను మీకు మంచి స్పోక్స్ పర్సన్గా ఉపయోగపడతాను, అలాగే భవిష్యత్తులో మళ్ళీ అంటే 2029లో తిరిగి ఎలక్షన్స్ జరిగే వరకు అవిశ్రాంతమైన పోరాటం చేస్తాను అనే ఒక ప్రతిపాదన ఆమె నుంచి మధ్యవర్తుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరినట్టు, ఆయన దానికి ఇంకా ఏమీ స్పందించనట్టు సమాచారం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయిందిట. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి అంతర్గతంగా ఉన్న సమాచారం. అందువల్ల ఆమెను కేకేసి, అమ్మ రోజా చెల్లెమ్మ, నీకేం తక్కువ చేశాను, నిన్ను మంత్రిని చేశాను, అంతకుముందు కార్పొరేషన్ చైర్మన్ని చేశాను, తర్వాత మంత్రిని చేశాను, 100 కోట్ల ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను, ఇలా ఏవో చెప్పారట. అదంతా వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలే. సరే, ఏదైతేనే ఈరోజు ఆవిడ పొలిటికల్ సర్వైవల్ అది. సో అందువల్ల ఏంటంటే, అన్నా చెప్పండి అన్న మరి ఏం చేయమంటారంటే, నీకు మంచి పొజిషన్ ఉంటుంది, నువ్వేం బెంగపడక్కల్లా, శ్యామల్ లాంటి వాళ్ళు వచ్చినంత మాత్రాన నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నీ పొలిటికల్ ఫ్యూచర్కి సంబంధించి నువ్వేమి బెంగ పెట్టుకోనక్కర్లేదు అని చెప్పారట. అయినా సరే ప్లాన్ బి ఆవిడ రెడీ చేసుకున్నారు. ఒకవేళ కాదంటే అటు వెళ్ళిపోవటానికి. బొత్స సత్యనారాయణ గారు లాంటి వారే ఆలోచన చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అనే ఆలోచనలోకి రోజా గారు వెళ్ళినట్టు సమాచారం. ఏమో రేపొద్దున బొత్స సత్యనారాయణ గారు, రోజా గారు ఒకేసారి పార్టీ విడిచిపెట్టి వెళ్తారేమో అనే అనుమానము, అలాగే అనుమానం తాలూకు ప్రచారము వైసీపీలో జరుగుతుంది. దానికి తోడు అక్కడున్న బోల్డన్ని క్యాంపులు రోజా గారికి నచ్చట్లా. ఓ పక్క ఆమెకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పొసగదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొత్తం అటు రాయలసీమ జిల్లాల్లో, ప్రత్యేకించి చిత్తూరు జిల్లాకు సంబంధించి కొండ మీద ఉన్న వెంకటేశ్వరం తర్వాత తానేనని భావిస్తూ ఉంటారని చెప్పేసి రోజా గారు తరచూ వాపోతుంటారు. సో ఆయన్ని కాదని ఆమె అక్కడ ఏమీ చేయలేదు. పైగా తన వ్యతిరేక క్యాంపులు అక్కడ దగ్గరుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెట్టిస్తున్నారు. రోజు సచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవరన్నట్టు రోజు ఉండే గొడవతోటి ఎక్కడ బాధపడాలి అని చెప్పేసి ఆమె కొన్నాళ్ళు అలిగి చెన్నై వెళ్ళిపోయారు. దాన్ని అవకాశంగా తీసుకొని శ్యామల కరెక్ట్గా ఆవిడ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ రావడంతో కొంత అవాక్కయ్యారు ఎవరు, రోజా గారు. సరే, అది అయిపోయింది. మరి పార్టీ పరంగా ఏదో ఒక హామీ కావాలి కదా, ఆమెకి ఏమి పదవి ఇస్తారు? పదవి అయితే ఇప్పుడేమి ఇవ్వనమ్మా, మీరు ఆల్రెడీ మాజీ మంత్రి కదా, మీరు పార్టీ కోసం పని చేసుకుంటే వెళ్ళండి, 2029కి నాకు ఒక హామీ కావాలని అడిగారట రోజా గారు నగరి నుంచి. అదైతే ఇవ్వలేనని చెప్పేసి, నగరికి అయితే ఇవ్వలేని, ఇంకేదైనా చూద్దామని అన్నట్ట. సో మరి ఆమెకు ప్లాన్ బి ఉంది. ఆ ప్లాన్ బి వర్కౌట్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, విధానపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ఎక్కడ ఆవిడ పర్సనల్ అటాక్స్కి పోటల్లా. కొన్ని ఆవిడ అన్నదేంటి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఏంటయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ దాక్కున్నారు, మీరు మరి ఈ అఘాయిత్యాలకు సంబంధించి వెంబడే రెస్పాండ్ అవ్వాలి కదా, మీరు మహిళలకి అన్నలాగా నిలబడతా అన్నారు కదా, మీరు ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పేసి. రెండోది, సీఎం గారిని ఏమంటున్నారు ఆవిడ, మరి కరువుకి ఈరోజు మీరేమన్నా బ్రాండ్ అంబాసిడర్గా మారారా, ఇంత ఒక రకంగా ఆర్థికంగా ఇంత బలహీనపడిన రాష్ట్రంలో సంపద సృష్టించాల్సింది పోయి అప్పుల కోసం ఆరాటపడుతున్నారు కదా, మీరేంటండి పరిపాలన చేసేది, ఒక్క పెన్షన్లు మినహా మీరు చేసింది ఏంటి, సూపర్ 6 అమల్లో మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి నిలదీస్తున్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఇంకా బోల్డన్ని అంశాలు ఆవిడ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అన్ని పాలసీ బేస్డ్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా రోజా గారి జనసేన ఎంట్రీ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే ఉగాది అయిపోయింది, నెక్స్ట్ ఇంకా పండుగలు ఇప్పట్లో దగ్గరలో ఏం లేవు. మహా అయితే మరి ఆగస్టు 15 దాకా ఆగాలి, లేకపోతే వినాయక చవితి దాకా ఆగాలి. అప్పటిదాకా ఆవిడ ఆగుతారా, జనసేనలోకి వెళ్ళిపోతారా?